ఉన్నారు అంటే ఆ రోజు జరిగిన పరిణామాల నుంచి ఎన్నికల రోజు నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు గాటి వీటన్నిటిని కూడా బెరీజ్ వేసుకుని ఒక కీలక డెసిషన్ తీసుకున్నట్టయితే అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండి కౌంటింగ్ రోజు ఎటువంటి అల్లరికి తావు లేకుండా చేయాలని ఒక కాన్సెప్ట్ ఒక బలమైన కాంక్షను పెట్టుకుంది. ఆ క్రమంలో భాగంగా కీలక ఆదేశాలు కూడా గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. రైట్, మీ పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది పోలీసులకు కానీ ఈసీకి కానీ? జనార్దన్ గారు, ఈ అల్లర్లను మొదలు పెట్టిందా సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువ ఉంటుందన్న విషయం అందరూ తెలిసిందే. పోలీస్ పరంగా కూడా కొంత లోపం జరగడం, ముందే పసిగట్టకపోవడం, కానీ ఈసీ ఈ సంఘటనలన్నిటిని మాత్రం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. చాలా తక్షణమే చర్యలు తీసుకోవడానికి తక్షణ ఆదేశాలను మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ఇస్తూ అధికారులకు కూడా ప్రత్యేకంగా నియామకాలు జరుపుతూ కొంత ప్రయత్నాలు అంటే ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే వైసీపీ నాయకుల యొక్క సహకారం, ఇక్కడ తెలుగుదేశం నాయకుల యొక్క సహకారం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఇది చర్యకు ప్రతిచర్య పరంగానే మేము స్పందిస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా మాకు దాడులు చేయాలని కానీ ప్రశాంతమైన వాతావరణం చెదరగొట్టాలని లేదు. ఎందుకంటే జనార్దన్ గారు, చర్యకు ప్రతిచర్యగా సంఘటనలు జరిగాయి, మీరు ఎంత డిఫెండ్ చేసుకోవాలన్నా కూడా జరిగాయి. కొంతమంది ఆసినట్టు జరిగింది, కొంతమంది చాలా మంది ఇబ్బంది పడ్డారు కూడా. జనార్దన్ గారు, అంటే ఇక్కడ ఈసీ తన వంతు ప్రయత్నం తను చేస్తుంది ఇప్పటికీ. అంటే ఇక్కడ ఒకటేంటి అని అంటే ఈసీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఎలక్షన్ల ముందు చేసిన కొంత జాప్యం అనేది ఇప్పుడు జరుగుతున్న దానిలో అంచనా వేయడంలో వాళ్ళు కొంత విఫలం చెందినట్టు కనబడుతుంది. కానీ ఇప్పటికైనా ఈసీ తన వంతు బాధ్యతను తను చేస్తుంది, నిర్వర్తిస్తున్నది. దానికి తెలుగుదేశం పార్టీ చాలా పూర్తి సహకారం అందించడానికి, ప్రశాంతమైన వాతావరణం రావడానికి, పల్లెలలో అందరూ ప్రశాంతంగా ఉండడానికి, మేము భరోసా కల్పించడానికి కూడా మేము సిద్ధంగా మా వంతు కృషి మేము చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఇవి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీరు మొన్న చూస్తే మాచర్లలో పాల్వాయి గేట్ లో మా ఈవీఎంల ధ్వంసం కేసులో ఏదైతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలుగుదేశం కార్యకర్తను 2 రోజులు తన భయం నుంచి ఎక్కడ తన పైన హత్యాయత్నం జరుగుతుందని బయటికి రావడానికి అతనికి 2-3 రోజులు పట్టింది. అంటే ఎలాంటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. మేము అంటే ఒకటండి, మేము నిజంగానే దాడి చేసే వాళ్ళం అయితే మేము దాక్కోవాల్సిన అవసరం లేదు, మా కార్యకర్తలు దాక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుద్ధాన్ని పెంచడం ఇష్టం లేకనే ఈ ముందు జాగ్రత్తలోనే ఉంటున్నాం. కానీ ఇక్కడ వైసీపీ అందుకు సిద్ధంగా లేదు. ఎటు చేసి మేము ఓడిపోతున్నాం, మేము కక్ష తీర్చుకోవాలి అని ఇంకింత రెచ్చగొట్టే ప్రయత్నం. ఒకటండి, అభ్యర్థుల కార్లే ధ్వంసం అయ్యాయి, అభ్యర్థుల కార్లే మాడిపోయాయి. జనార్దన్ గారు, ఓడిపోతున్నామని వాళ్ళైతే ఎక్కడ చెప్పట్లేదు, వాళ్ళు బలంగా గెలుస్తున్నాము, గతం కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తున్నాం అనే నమ్మకం ధీమాతోనే ఉన్నారు. ఓడిపోతున్నామని వాళ్ళైతే ఎక్కడ చెప్పిన పరిస్థితి. ఒకటండి ఇప్పటి వరకు ఏ నాయకుడు పోటీ చేసిన కేఏ పాల్ కూడా నాకు 175 సీట్లు వస్తాయి అంటున్నాడండి. అది నమ్మగలుగుతామా మనం? నమ్మశక్యంగా ఉంటుందా అది? అలాంటి మాటలు విన్నప్పుడు మనం ఎంత నవ్వుకుంటామో తెలుసు. వాళ్ళ ఆత్మవిశ్వాసం 2 స్టేట్మెంట్లు ఒకటేనండి. 2 స్టేట్మెంట్లు ఒకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులను కనుక చూస్తే, కాకపోతే ఒకటి, వాళ్ళ మాటల్ని మేమేం వ్యతిరేకించట్లేదు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మేము వ్యతిరేకించట్లేదు, మేము తిరస్కరించట్లేదు. ఓకే, జూన్ 4న అందరి జాతకాలు, అందరి అభ్యర్థుల భవిష్యత్తు అనేది ఈవీఎంలలో నిక్షిప్తమైందే, దాన్ని గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జూన్ 4 వరకు వేచి ఉండే ఓపిక మాకుంది. కానీ వైసీపీ వాళ్ళకి జూన్ 4 తర్వాత అధికార మార్పిడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మేము ఈ కక్ష తీర్చుకోలేము, మేము ఈ మా పంతాలను నెగ్గించుకోలేము, మా సైకోయిజాన్ని సంతృప్తి పరచుకోలేమని ఈ మధ్యలోనే ఏదైనా ఉంటే మేము చేసుకోగలుగుతామని రోజుకో విధంగా నిజంగానే గెలిచే వాళ్ళైతే ఓపిక పట్టమనండి, ఓపిక పట్టవచ్చు కదా. ఓపిక బట్టి జూన్ 4 తర్వాత ప్రజలే తీర్పిచ్చిన తర్వాత అదే పెద్ద గుణపాఠం. ఎవరిపైన దాడులు చేయాల్సిన అవసరం లేదు. మీరే అంటున్నారు, వాళ్ళు మొదలు పెట్టింది టీడీపీ వాళ్ళే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మొదలు పెట్టే ఆస్కారం ఉండదు. రెండవది, బాధితులు కనుక ఒకసారి పరిశీలిద్దాం. స్వయాన అభ్యర్థులకే గాయాలైనాయి, అభ్యర్థుల కార్లు మంటల్లో ధ్వంసమైనాయి, తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది గాయపడ్డారు. ఒకటండి, చిత్తూరు జిల్లాలో పుంగనూరులో స్వయాన ఎలక్షన్ కమిషన్ 2 ఏజెంట్లు కిడ్నాప్ అయ్యారని ప్రకటించిందనంటే ఎవరు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు చెప్పండి? ఎలక్షన్ కమిషన్ చిత్తూరులో 2 టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్ గురైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది, తెలుగుదేశం ప్రకటించలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఇక్కడ హింసను ప్రొవోక్ చేస్తున్నారు, ఎవరు ఇలాంటి విధ్వంసానికి, ఇలాంటి ప్రశాంతతను చెడగొట్టే వాతావరణానికి కారకులవుతున్నారన్న విషయాన్ని
మనం అర్థం చేసుకోవచ్చు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఈ పోలింగ్ ఏజెంట్లు కిడ్నాప్ అయిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందా అండి? ఇంతకంటే అధ్వానం ఎక్కడనుందా? ఇవాళ నేషనల్ మీడియా మొత్తం కోడై కూస్తున్నది మాచర్ల ఇన్సిడెంట్ కానీ, తెనాలి ఎమ్మెల్యే గారు చేసిన గొప్ప గొప్ప పనుల గురించి. దేశం మన వైపు చూస్తుంది. ఒకప్పుడు బీహార్ వైపు అందరం చూసేది, కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. నేషనల్ మీడియా కోడై కూస్తుంది. ఇలా మీడియా మన తెలుగునాట కూడా కొన్ని మీడియా ఇలాంటి మీడియాలు చూపెడుతున్నాయి కదా. ఎవరు చేస్తున్నారు, ఎవరు బాధితులుగా ఉంటున్నారు, ఎవరు తలలు పగిలాయి, ఎవరి చేతులు ఇరిగాయి. స్వయాన చిత్తూరు జిల్లాలో అభ్యర్థి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్న అభ్యర్థికి గాయాలై చేయి విరిగింది. అరే ఇంతకంటే అధ్వానం అలాంటి పరిస్థితి మీ వైసీపీ నాయకులకైనా ఉందా? ఇలా ఈవీఎంలో ధ్వంసం చేసిన సంఘటనలలో ఎక్కడైనా తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారా? కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకుంటే, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అదృష్టం వశత్తు ఇలా ఈసీ కూడా ఈ ఎన్నికల అనంతరం జరుగుతున్న హింస పైన కూడా స్పందించాల్సిన పరిస్థితి దాపురించిందంటే ఇంతకంటే హీనమైన పరిస్థితి, ఇంతకంటే హీనమైన లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మరెక్కడ ఉండదు. అది వైసీపీ చరిత్రలో మిగిలిపోతుంది. ఈ సంఘటనలన్నిటికీ ఒక దుర్మార్గపు సంఘటనలకు వైసీపీ పాలన చరిత్ర పాఠ్యం ఒక పాఠంగా గుణపాఠంగా మిగిలిపోతుంది. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నారాయణ రెడ్డి గారు, జూన్ 4 తర్వాత ఖచ్చితంగా అధికారం మారిపోయే అవకాశం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంచెం కవింపు చర్యలకు పాల్పడుతుంది వైసీపీ అనేది టీడీపీ అలిగేషన్